హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన పెరట్లో ఏమేమి కూరగాయలు వచ్చాయో చూసేద్దాం రండి. అయితే వర్షం పడుతుంది కదా, ఈ వర్షానికైతే మనకి వెజిటేబుల్స్ అయితే అసలు చాలా బాగా వచ్చాయండి. అయితే ఇక్కడ బెండకాయలు అన్నమాట. అసలు ఎంత బాగున్నాయో మనకి ఆకులు మధ్య కనిపించట్లేదు, కానీ ఇంక లోపలికి వెళ్ళి జాగ్రత్తగా చూడాలన్నమాట. ఈ వర్షానికి ఆకులు పెరిగిపోయినాయి, కాయలు కూడా పెరిగిపోయినాయి, పూత కూడా బాగా వస్తుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళాలంటే నానే వెళ్ళాలన్నమాట. నానే లాస్ట్ టైం మన వీడియో చేసినప్పుడు దడుస్తున్నారు లోపలికి వెళ్ళటానికి, అట్లా వచ్చేసినాయి అనమాట. అంటే వర్షం పడుతుంది కదా బాగా, ఇంకా ఈ వర్షానికి ఏంటంటే చక్కగా మొక్కలన్నీ కూడా బాగా పెరిగిపోయాయి అనమాట. చూడండి, బెండకాయలు అయితే ఫుల్గా హార్వెస్ట్కి వచ్చేసాయి అనమాట. అయితే మొక్కలు పెంచడం మాత్రమే కాదండి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, అసలు పందిరంతా కూడా ఎట్లా పడిపోయిందో. ఇది వర్షానికి పడింది కాదండి, కోతులు వచ్చి ఇక కాయలన్నీ తినేసేసి, ఇంకా ఒకటి కాదండి చాలా మంది వచ్చినాయి అనమాట. ఇంకొచ్చి మొత్తం ఎరగొట్టి పడేసినాయి. ఇప్పుడు ఇదంతా చేయాలంటే పాపం మా నాన్నకి మళ్ళీ చాకిరనమాట. ఇక దీన్నంతా తీసి చేస్తారో లేదంటే మరి ఇలానే ఉంచుతారో ఏం చేస్తారో తెలీదు. చెప్పారు నాకు, చూసేసరికి నిజంగానే ఇరిగిపోయిందండి. ఇంక తినేసిపోతే బాగాలేదండి. ఇంక ఇట్లా కూడా కోతులు చాలా చికా చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇదంతా పందిరంతా వేసుకోవాలంటే బోల్డ్ అంత పని ఉంటుంది. చూడండి అసలు దొండకాయలు ఎంత బాగున్నాయో. ఇంక ఇలా ఉండేసరికి చక్కగా ఈ వర్షానికి గ్రీన్ కలర్లో చక్కగా బాగా కనిపిస్తున్నాయి లావుగా. ఇంకా వచ్చేసి ఇలా చేసినాయి అనమాట. చూడండి అసలు ఒక్కొక్క ఎంత లావు ఉందో, చాలా లావు ఉంది. ఈ వర్షానికి అనుకుంటా బాగా ఊరిపోతున్నాయి కాయలు. మనమేమి మందులు కొట్టమండి, మందులు కొట్టము, ఎరువులు కూడా ఏమీ వేయము. ఇంకా మామూలుగా మొక్కలు వేసి వదిలేస్తాం అనమాట, ఇంకంతే. కానీ చాలా బాగా వస్తున్నాయి హార్వెస్ట్కి మటుకి. ఇంక ఈ వర్షాకాలం ఏంటంటే బయటికి పోకుండా చక్కగా మన ఇంట్లోనే ఏదన్నా కూరగాయ మొక్కలు ఎన్నోటిని వండుకోవటానికి కూడా చక్కగా మనం బాగుంటుంది అన్నమాట. అయితే చూడండి, ఇక్కడ నేను బీరకాయ కూడా ఇంకా కనపడకుండా ఇలా దాచాను అనమాట. ఇలా దాయబట్టి ఆగిందండి, లేకపోతే దీన్ని కూడా కథం చేసేసాయే. మొత్తానికైతే మనకు బీరకాయ కూడా వచ్చేసింది ఇక్కడ. వీడియోని చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఇంకా బీరకాయ కూడా కోసేసాము ఇక్కడ. తర్వాత ఇంకా వంకాయలు చూడండి, వంకాయలు కూడా చెట్టు కింద కూర్చొని చక్కగా చెట్టుకు అలానే ఉంచేసి తినేస్తున్నాయి. కోతులు మడి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. మన కాయలు చూడండి, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, బీరకాయలు. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో, నిగనిగలాడుతున్నాయి కదా. వంకాయ కలర్ చాలా బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్.